పారిశ్రామికీకరణ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొన్ని పరిశ్రమల నిర్లక్ష్యం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పోర్టుకు అనుసంధానంగా వెలిసిన అనేక ఆయిల్ ఫ్యాక్టరీలు తమ వ్యర్థాలను నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా పారబోస్తున్నాయి. వ్యర్థాల నిబంధనల ఉల్లంఘన పర్యావరణానికి ముప్పు. సాధారణంగా పరిశ్రమల వ్యర్థాలను లైసెన్స్ కలిగిన ఏజెన్సీలకు అప్పగించి శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వీర్యం చేయాలి. కానీ నెల్లూరులోని కొన్ని ఆయిల్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఈ నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. పంట పొలాల పక్కన, నివాస గృహాల మధ్య, జాతీయ రహదారి వెంట ఉన్న ఖాళీ ప్రదేశాల్లో ఈ హానికర రసాయన వ్యర్థాలను పడేస్తున్నాయి. వెంకటాచలం మండలం కాకుటూరు సమీపంలోని పంటపాలెంలో ఒక ఆయిల్ ఫ్యాక్టరీ జాతీయ రహదారి పక్కనే తన వ్యర్థాలను పారబోయడం దీనికి నిదర్శనం. ఈ అక్రమ కార్యకలాపాల వల్ల భూములు రసాయనాలతో కలుషితమై వ్యవసాయానికి పనికిరాకుండా పోతున్నాయి. అంతేకాకుండా భూగర్భ జలాలు కూడా ఈ రసాయనాల ప్రభావానికి గురై విషతుల్యమవుతున్నాయి. ఇది పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయడమే కాకుండా ప్రజల ఆరోగ్యంపై దీర్ఘకాలిక దుష్ప్రభావాలను చూపే అవకాశం ఉంది. అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రజల ఆందోళన, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను నిబంధనల ప్రకారం నిర్వీర్యం చేసే ప్రక్రియను కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పర్యవేక్షించాలి. కానీ ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్ల యాజమాన్యాలు తమకు నచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నాయి. గతంలో నిబంధనలు ఉల్లంఘించిన పరిశ్రమలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదు. ఇది పరిశ్రమలకు మరింత స్వేచ్ఛ నుంచి యథేచ్ఛగా వ్యర్థాలను పారబోయడానికి దారితీస్తోంది. తక్షణ చర్యల ఆవశ్యకత. ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అధికారులు తక్షణమే స్పందించాలి. పరిశ్రమలు నిబంధనల ప్రకారమే వ్యర్థాలను నిర్వీర్యం చేసేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఈ సమస్యపై మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి పరిస్థితులను నివారించడానికి ఇంకేమైనా చేయొచ్చా? మరెన్నో వీడియోలు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి.